రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రానికి వెళ్ళటం అనారోగ్యానికి సంకేతమా? షుగర్ లేకున్నా వస్తే ప్రమాదమా? రాత్రి సమయంలో తరచూ మూత్రానికి వెళుతున్నారా? ఈ సమస్యపై డాక్టర్లు సమాధానం ఏంటంటే, మనలో చాలామందికి రాత్రిపూట మూత్రం వస్తుంటుంది. అయితే ఒకసారి వస్తే పెద్దగా పట్టించుకోరు. కానీ తరచుగా రాత్రి మూత్రం వస్తుంటే చాలామంది ఆందోళన చెందుతుంటారు. ఇంకా షుగర్ లాంటి వ్యాధులు లేకపోయినా రాత్రిపూట ఎక్కువసార్లు మూత్రం వస్తే గాబరా పడుతుంటారు. ఇలా ఎక్కువసార్లు మూత్రం రావటం అనారోగ్యానికి సంకేతమా? ఏదైనా ప్రమాదమా అని సందేహిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఇందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా 50 నుంచి 55 ఏళ్ళు దాటిన తర్వాత మగవారిలో ప్రోస్టేట్ గ్రంథిలో వాపు రావటం వల్ల ఈ సమస్య వస్తుంది. ఫలితంగా మూత్రం సరిగ్గా బయటకు రాకపోవటం, మిగిలిపోవటం వల్ల శరీరంలో పేరుకుపోయి రాత్రిపూట ఎక్కువసార్లు వస్తుంది. సాధారణంగా రాత్రి ఒకసారి మూత్రం వస్తే సమస్య కాదు. నిద్రపోయిన తర్వాత అంతకు మించి మూత్రం కోసం వస్తే సమస్యగా భావించాలి. ముఖ్యంగా మనం ఫ్లాట్గా పడుకున్నప్పుడు కాళ్ళల్లో ఉన్న రక్తం మళ్ళీ శరీరంలోకి సరఫరా జరిగి అవి కిడ్నీలోకి వెళ్ళి మూత్రంగా మారుతుంది. ఫలితంగా తరచుగా మూత్రం వస్తుంది. దీంతో పాటు శరీరంలో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల కూడా మూత్రం ఎక్కువసార్లు వస్తుంది. బ్లాడర్ మీద ఒత్తిడి పడినా కూడా ఈ సమస్య వస్తుంది. ఇంకా తరచుగా మూత్రం రావడం అనేది వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఉక్కల రాజేష్ చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో ఎక్కువసార్లు మూత్రం వెళ్ళాల్సి వస్తుందని అంటున్నారు. ఇందుకు యూరిన్ ఇన్ఫెక్షన్ కారణం అయ్యే అవకాశం ఉంటుందని, అందుకోసం యూరిన్ టెస్ట్ చేయాలని సూచిస్తున్నారు. ఇంకా దాహం కాకపోయినా, ఎక్కువగా నీళ్లు తాగకపోయినా తరచుగా మూత్రం వస్తే మధుమేహం కూడా కారణం కావచ్చని తెలిపారు. కానీ కొందరిలో మాత్రం డయాబెటీస్ వల్ల దాహం ఎక్కువ వేసి తరచూ మూత్రానికి వెళ్తుంటారని వెల్లడిస్తున్నారు. మూత్ర విసర్జన ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటే అల్ట్రాసౌండు, యూరిన్ టెస్టు చేసుకోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఫలితాల ఆధారంగా వైద్యుల సూచనలతో మందులు వాడాలని అంటున్నారు. అయితే కొందరిలో మాత్రం ఈ మందులు ప్రయోజనం చేకూర్చవని చెబుతున్నారు. అలాంటి వారికి ఎండోస్కోపిక్ లేజర్ విధానం ద్వారా చికిత్స అందించవచ్చని సలహా ఇస్తున్నారు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.